ఐటీసీ ఏం జరిగింది, మనం 2023 సెప్టెంబర్లో చూస్తేనేమో 69,637 crores టోటల్ టాప్ లైన్ ఉంటే అది కేవలం 300 వరకే పెరిగింది. అంటే ఎంత పెరిగింది? 69,924. ప్రాఫిట్ వచ్చేసి 20,761 crores వచ్చింది. మనం ఈ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఇచ్చిన ఫేర్ ప్రైస్ 582 అయితే నవ్ ఇట్ ఈస్ ట్రేడింగ్ ఓన్లీ అట్ అరౌండ్ 445. కంపెనీ బాగుంది, మార్జిన్లు బాగున్నాయి, మనకు కావాల్సినటువంటి 30% స్కోప్ ఉంది. 1000 కోట్లు అనేది ఆలోచించక్కర్లా, బికాస్ దిస్ ఇస్ గట్ 5,55,000 crores మార్కెట్ క్యాప్. లాంగ్ టర్మ్ గ్రోత్ ఇండికేట్ చేసే పిఈజీ రేషియో చూస్తే ఆల్రెడీ 1.8, అంటే 1 కన్నా ఎక్కువ ఉంది. కాబట్టి ఇక్కడ నుంచి లాంగ్ టర్మ్ కోసం ఉంచుకోవడానికి సూటబుల్ కంపెనీ అంటే ఆ లాంగ్ టర్మ్ కోసం సూటబుల్ కొనుక్కున్న వాళ్ళందరూ ఆల్రెడీ కొనేసుకునే ఉన్నారు. కాబట్టి ఇక్కడ నుంచి ఇంకా బ్రహ్మాండంగా వచ్చే గ్రోత్ అవకాశం తక్కువ ఉంటుంది. సో ఇట్ ఇస్ గుడ్ ఫర్ 3 months to 1 year అయితే కొనుక్కోవచ్చు, కానీ లాంగ్ టర్మ్ ఉంచుకోవడానికి కానీ ఎస్ఐపి స్టార్ట్ చేయొచ్చు అనే ప్రశ్న దయచేసి అడగండి. దానికి సూటబుల్ కంపెనీ కాదు ప్రస్తుతానికి.